వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ. అందరూ ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నారు కదా. నేను కూడా చాలా చాలా బాగున్నా. మరి ఇవాళ హేమ హంగామాలో ట్విస్ట్ ఏంటంటే స్టార్ట్ చేయకముందే ట్విస్ట్ ఏంటంటే అంటుందంటే, సో అలాంటి ట్విస్టే మరి జాన్వీ కపూర్ రివీల్ చేసిందనమాట. ఇంతకీ జాన్వీ కపూర్ రివీల్ చేసిన ట్విస్ట్ ఏంటి? జాన్వీ కపూర్ గురించి మనకు తెలిసిన విషయాలు ఏంటి? సో ఆవిడ దేవరాలో యాక్ట్ చేస్తుంది, ఆల్రెడీ యాక్ట్ చేసేస్తుంది మన జూనియర్ ఎన్టీఆర్ తోటి. అది కాకుండా రామ్ చరణ్ గారితో కూడా ఒక సినిమా సైన్ చేస్తుంది, అది కూడా బుచ్చిబాబు గారి డైరెక్షన్లో. అది కూడా త్వరలో షూట్ స్టార్ట్ అయిపోతుంది. మరి ఇప్పుడు రివీల్ చేసిన ట్విస్ట్ ఏంటప్ప? ఏంటి నీ ట్విస్ట్ 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 అనుకుంటున్నారా? ఆ ట్విస్ట్ గురించే చెప్తా. ట్విస్ట్ ఏంటంటే, ఆవిడ యాక్చువల్లీ దేవరా పార్ట్ 1 పార్ట్ 2 తీసేద్దామని ఫిక్స్ అయిపోయారు కదా కొరటాల శివ గారు. సో పార్ట్ 1లో కన్నా పార్ట్ 2లోనే ఎక్కువ కనబడతారంట. పార్ట్ 1లో కేవలం పాటల్లో అలా 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 వచ్చి సందడి చేసి వెళ్ళిపోతారంట మన జాన్వీ కపూర్. మొత్తం ఆవిడ స్కోపు, ఆవిడ యాక్టింగ్, ప్రతి స్కిల్ అంతా కూడా మనకి పార్ట్ 2లో చూడాల్సి వస్తుందంట. బేసిక్గా అయితే ఈ సినిమా అక్టోబర్ 10న రావాలి, కాకపోతే అది కాస్త వాయిదా పడి సెప్టెంబర్ 27కి మారింది. సో 27న ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఇటు శ్రీదేవి గారి ఫ్యాన్స్, ఇటు అప్పుడే పుట్టుకొచ్చినటువంటి జాన్వీ కపూర్ గారి ఫ్యాన్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే, ఈ ట్విస్ట్ అంతా ఎప్పుడు రివీల్ అయిందంటే, బాలీవుడ్లో ప్రమోషన్స్ జరుగుతున్నాయి, ఆవిడ కొత్త సినిమా ప్రమోషన్స్ జరుగుతున్నాయి అనమాట. సో అయితే ఆ ప్రమోషన్స్ జరుగుతున్న టైంలో దేవరా అప్డేట్ ఏంటి? ఎందుకంటే ఈవిడ దేవరా మూవీతోటే అటు ఎన్టీఆర్ గారు పాన్ ఇండియా లెవెల్లో మూవీని ప్లాన్ చేస్తున్నారు కాబట్టి దేవరా మూవీతో పాటు ఆవిడ బాలీవుడ్లో కూడా తన స్కోప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ని చూపించే స్కోప్ వస్తుందన్న ఉద్దేశంతో, బాగా చెప్పాను కదా, స్కోప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ స్కోప్ వస్తుందన్న ఉద్దేశం. శబాష్, థ్యాంక్ యూ. సో ఆ ఉద్దేశంతో ఆవిడ చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయిందనమాట. సో అది కాకుండా ఇంకోటి ఏంటంటే, అటు వాళ్ళ మమ్మీ చాలా పెద్ద స్టార్ కదా తెలుగులో. సో దీంతో ఈ సినిమాలు అన్నది హిట్ అయిపోతే తన ఎంట్రీ అటు రామ్ చరణ్, ఇటు మన జూనియర్ ఎన్టీఆర్ తోటి ప్యాచప్ అయ్యి మొత్తానికి ఇద్దరితోటి కలిపి చేసేస్తుంది. అది కాకుండా నానితోటి కూడా ఇంకొక సినిమా అప్రూవ్ అయ్యే, అంటే శ్రీకాంత్ ఓదుల డైరెక్షన్లో దసరా మూవీ డైరెక్టర్ తోటి ఆ డైరెక్షన్లో ఒక మూవీ రాబోతుందని అయితే టాక్ అయితే వచ్చేసింది. అది ఓకే అవుతుందో లేదా అయితే మాత్రం చూడాలి. మొత్తానికి జాన్వీ అయితే ఈ ట్విస్ట్ రివీల్ చేసింది. మీ అందరికి ఎలా అనిపించింది? ఆల్రెడీ ఫియర్ సాంగ్ అయితే, అనిరుద్ధ్ అందించిన ఫియర్ సాంగ్ అయితే చాట్ బస్టర్గా అందరి చెవుల్లో మోగుతూనే ఉంది. ఇంకొక సాంగ్ కూడా రావాలి, అది ఎప్పుడు వస్తుంది అన్నది అందరూ వెయిట్ చేసేస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది ఈ అప్డేట్? నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం జై ఎన్టీఆర్ అని కమెంట్ చేసేయండి, నేను కూడా చూసేస్తా. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా.